కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా? 15 ఏళ్లు బ్రహ్మాండమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరు చూసినారు మీ కళ్ళ ముందే. ఈరోజు నిన్ను జైల్లో వేస్తాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలాడతాం. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం, ఇదే భాషనా? ఒక ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా? 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, 10 ఏళ్లు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు బీక్తా, నీ పేగులు బీక్తా, నిన్ను జైలు వేస్తా, ఇదా మాట్లాడవలసిన భాష? దయచేసి ఆలోచన చేయండి. అన్ని అబద్ధాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి బోగస్ మాటలు చెప్తూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి 6 హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఎంత మంచిగా నీళ్లు వస్తూ ఉండే నాగార్జున సాగర్ కాలువలో, పంటలు ఎంత బాగా పండుతూ ఉండే, మాకు కూడా చాలా సంతోషం ఉండే. 18 పంటలు పండించినాం నాగార్జున సాగర్ కింద. చివరి భూములకు కూడా నీళ్లు ఇచ్చినాం. శాశ్వతంగా ఒకవేళ కృష్ణలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీ నదిలో వేసి అక్కడి నుంచి ఉదయ సముద్రాన్ని తెచ్చి అక్కడి నుంచి పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ కలపాలి. శాశ్వతంగా ఈ ప్రాంతం ప్రజలకు కరువు ఉండకూడదని చెప్పినాడు. మేము ప్రణాళికలు రచించినాం. ఇవాళ అన్ని బంధు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం. కేసీఆర్ అంబేద్కర్ పుణ్యమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టినాడు కాబట్టి ఆయనను గౌరవించాలని మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తులో 125 అడుగుల ఎత్తులో హిమాలయం అంతా అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో పెడితే, మొన్న అంబేద్కర్ జయంతి జరిగితే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు పోలే, ఆ మానేనికి ఒక దండ పెట్టలే, గేట్లు తాళం వేసినారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇదేం దిక్కుమాలనే ప్రభుత్వం తిట్టుకుంటూ పోయినారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా అడ్డగోలు మాటలు, నిందలు, అనవసరమైనటువంటి కథలు చెప్తున్నారు తప్ప వీళ్ళు న్యాయం చేసే పరిస్థితులు లేరు. మరి ఇప్పుడు ఏం జరగాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఇవాళ ప్రజల కాంగ్రెస్ పంచాయతీ పడ్డది. ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడేటటువంటి పంచాయతీ పెద్ద కావాలి. ఆ పంచాయతీ పెద్ద ఎవరు? కేసీఆర్ఏనా? బీఆర్ఎస్ ఏనా? నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, నేను ఇంకా సూర్యాపేటకు వెళ్ళాలా, విషయాలన్నీ మీరు టీవీలో చూస్తూ ఉన్నారు. నిన్న రాత్రి టీవీ 9లో నేను కూడా అన్ని చెప్పినాను, మీకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి. తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది, అనుమానం లేదు. ఎవడు కూడా ఆపలేడు. బ్రహ్మాండంగా తెలంగాణ మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాకా మనం అద్భుతంగా తీసుకొని పోవాలి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు బలమిస్తే అది తెలంగాణ ప్రజల బలమైతుంది, తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది. మీ తరఫున ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం, అన్ని విధాలుగా సాధించగలుగుతాం. ఇవాళ మీరు చూపించినటువంటి ఈ స్వాగతం, ఈ ప్రేమ నా జన్మలో కూడా నేను మర్చిపోను. ఇంత అద్భుతంగా మీరు ఏర్పాటు చేసినట్టు చాలా సంతోషం. కానీ మే 13వ తేదీ వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి పార్లమెంటులో కృష్ణారెడ్డి గారికి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలి. ఇవాళ 12 ఎంపీలు మనం గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసేంత పోరాటం చేస్తాను నేను మనవి చేస్తా ఉన్నాను. మీరిచ్చే బలంతోనే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పోరాటం చేయగలుగుతారు, మీకు న్యాయం చేయగలుగుతారు, హామీలు అమలు చేయించగలుగుతారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతారు, రైతులకు న్యాయం జరుగుతుంది,
కరెంటు చక్కగా వస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతూ నేను సూర్యాపేటకు బయలుదేరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు.